ప్రపంచంలో యెరూషలేం పేరు అసలు యెరూషలేం అంటారు. అంటే యెరూషలేం అంటే అర్థం ఏంటి? యెరూషలేం అంటే అర్థం ఏంటి? మీరు బైబిల్ చూడగలిగితే అసలు యెరూషలేం పేరు ఉర్ సలీం అనేటువంటి పేరు. అసలు దాని పేరు ఉర్ సలీం వల్ల యెరూషలేం అయ్యింది. అందుకే ఆదికాండం 14వ అధ్యాయంలో మనం చూస్తాం, షాలేము రాజు అంటాడు. షాలేము అంటే సమాధానము, యెరూషలేం అంటే సమాధాన పట్టణము. పేరు సమాధాన పట్టణమే, కానీ మీకు గొప్ప విషయం చెప్పండిరా, ప్రపంచంలో అత్యధికమైనటువంటి హింసకు గురైన పట్టణం ఏంటో తెలుసండి? యెరూషలేం. ప్రపంచంలో అత్యధికమైనటువంటి హింసకు గురైన పట్టణము యెరూషలేం. ఎందుకు అలా జరిగింది? మీరు చూడగలిగితే ఆనాటి కాలం నుంచి, పూర్వకాలం నుంచి ఏమండి, ఐగుప్తీయులు, అమాలేకీయులు, లేకపోతే కనానీయులు, ఫిలిస్తీయులు, పెరజ్జీలు, యెబూసీయులు, మీరు చూడగలిగితే సిరియా వాళ్ళు, ఏమండి, ప్రపంచంలో యుద్ధముతో లేకుండా ప్రశాంతంగా ఉన్న రోజు యెరూషలేముకి లేదండి. మీరు జాగ్రత్తగా కనుక చరిత్ర ఆలోచించగలిగితే, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చిన్న చిన్న దేశాలు అనుకునే వాళ్ళం, ఫిలిస్తీన్లు వచ్చారనుకునే వాళ్ళం, ప్రశాంతంగా ఉంటే కనానీలు వచ్చేవారు, ఇంకొన్నటువంటి పెరజ్జీలు వచ్చేవారు. వీళ్ళందరూ వెళ్ళిపోయారంటే బబులోనీలు వచ్చారు, తర్వాత మాదియా పర్షియా వాళ్ళు వచ్చారు, తర్వాత గ్రీక్ వాళ్ళు వచ్చారు, తర్వాత ఏమో రోమా వాళ్ళు వచ్చారు. ఇవన్నీ అయిపోయినాయి అంటే పక్కలో బలిలాగా సిరియా వాళ్ళు వచ్చారు. ఇప్పుడేమో మనం చూస్తే హెజ్బుల్లా వచ్చారు, ఏమండి, హైతీ వాళ్ళు వచ్చారు. మీరు ఇలా చూడగలిగితే ఏ రోజు ప్రశాంతంగా లేదు.